అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాదేవి, ప్రాంతీయ సమాచార ప్రజా సంబంధాల అధికారి పద్మజ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. మహిళలు ఇంట్లో అంటే ఇటువంటి బయటికి రాకుండా ఉద్యోగం లేని ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి. ఉద్యోగం చేసే మహిళలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళలకు సమస్యలు ఏముంటాయంటే అత్తమామలు మేము చెప్పిన మాట వినలేదనేది వాళ్ళ వర్షం ఉంటుంది. నువ్వు చెప్పిందే నేను వినాలా అనేది వీళ్ళ వర్షం ఉంటుంది. అక్కడ కొంచెము భేదభావం అనేది ఏర్పడుతుంది. తర్వాత కొంతమంది ఇంకా కొంచెం మొరటుగానే అనిపిస్తారు. మేము వస్తే లేయాలా, మేము వస్తే కూర్చోకూడదు, మంచం మీద కూర్చోకూడదు, అటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలతో ఏమవుతుందంటే ఇప్పట్లో ఈ నవీన కాలంలో చాలా వరకు అందరికీ అవేర్నెస్ వచ్చింది. టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ పరంగా అందరూ అప్డేట్ అయినారు. అమ్మాయిలందరూ కూడా ఇంకా అత్తమామల్ని సరిగా వాళ్ళు చెప్పేటటువంటి ఆంక్షలకి వీళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వరనమాట. అప్పుడు కొంచెం శత్రువులాగా మారిపోతున్నారు. అత్తమామల్ని వీళ్ళకి శత్రువులాగా మారిపోతున్నారు. అలాగే కొంతమంది ఆడబిడ్డలు ఉంటారు. ఆడబిడ్డలు వచ్చి వీళ్ళ మీద కొంచెం అధికారం చెలాయించాలని చూస్తారు. అది కూడా వీళ్ళకి మనస్పర్ధలు దారితీస్తుంది అనమాట. మనస్పర్ధలకు దారితీస్తుంది. అదేవిధంగా కొంతమంది చదువుకునే తమ్ముళ్ళు అట్లా ఉంటారనమాట. వాళ్ళని ఎందుకు చదివించాలా అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడున్న మహిళలకు ఉందన్నమాట. దీంతో ఏమవుతుందంటే ఇంట్లో ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకోవడం, మనం బయటకు వెళ్ళి ఫ్యామిలీ పెట్టాలా అన్న కాన్సెప్ట్ ఎక్కువైంది. దాంతో విడిపోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. నష్టపోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ భర్తను అమ్మ నాన్న నుండి తల్లిదండ్రుల యొక్క పెద్దరికాన్ని గౌరవించకపోవడము, పెద్దల గౌరవము అనేది లేకపోవడము అనేది జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందంటే అది మనకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అట్లా ఉందండి. మన స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ ఎంతసేపు ఉన్న పాఠాలు చెప్తున్నారే కానీ ఎథిక్స్, వాల్యూస్, మారల్స్ చెప్పడం లేదు. దీనివల్ల చాలా యువత చాలా దెబ్బతింటున్నారు. మాకు ఏది కావాలన్నా అదే, ఏది నచ్చిందో అదే కావాలి అని దాని వైపు అడుగులు వేయడం, పెద్ద చిన్న మర్యాద లేకపోవడం, తర్వాత గౌరవించకపోవడం అట్లా జరుగుతుందన్నమాట. అంటే స్వార్థం అనేది ఎక్కువైంది. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా చిన్నప్పటి నుండి ఎథిక్స్, మారల్స్, వాల్యూస్ అనేది నేర్పించాలి. పిల్లలకి నేర్పించాలి. ఒక లెసన్ లాగా నేర్పించాలి. పెద్దవాళ్ళని చూసి పిల్లలంతా నేర్చుకుంటారనమాట. ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళే పెళ్లి చేసుకున్న తర్వాత 2-3 monthsకి మళ్ళీ డైవర్స్ కోరుకొని మళ్ళీ విడిపోయేదానికి ఎక్కువ జరుగుతున్నారు. కానీ అంత చదువుకున్న వాళ్ళు కూడా అంత అవేర్నెస్ లేకుండా అట్లా జరిగేదానికి ఏ అంశాలు ప్రభావం ఉంటాయంటారు? అంటే అండి మొట్టమొదటి చెప్పుకోవాల్సి అంటే ఇద్దరు జాబ్ చేస్తారు, ఇద్దరు సమ్ ల్యాక్స్లో సంపాదిస్తారండి. అయితే ఎక్కడ గొడవ వస్తుందంటే లేట్ నైట్ వరకు ఫోన్లు చూడటం, మొబైల్ ఫోన్ చూడటం, తర్వాత మొబైల్లో ఏం చూస్తున్నారు, ఏం చాటింగ్ చేస్తున్నారు అనేది ఒకరికి తెలియకుండా వారు దాచిపెట్టడం. ఒకవేళ ఫోన్ చూడాలని అనుకుంటే దానికి పాస్వర్డ్ పెట్టడం. అంటే నాకు తెలియకుండా నువ్వేదో దాస్తున్నావు అనేది అక్కడ ఏర్పడుతుంది, మనస్పర్ధ ఏర్పడుతుంది. ఇంకొకటి అండి, ఈ లేట్ నైట్ వల్ల భార్యాభర్తల సంబంధాలు కూడా కొంచెం తక్కువ అయినాయని చెప్పుకోవచ్చు అండి. అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది తగ్గింది. ఎంతసేపు ఉన్న పక్కనే కూర్చున్నప్పటికీ ఎవరి ఫోన్లలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము, మన ఇద్దరం కూర్చొని తిందాము, మన ఇద్దరం ఎక్కడికైనా సినిమాకి వెళ్దాము, షికార్కి వెళ్దాము, పార్క్కి వెళ్దామా అనేది లేదు. ఇంటికి వచ్చిన మొదలు ఫోన్లు చూసుకుంటుంటారు. ఇది ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఆర్థికంగా ఇద్దరు బలపడినారనమాట. ఇది నాది, ఇది నీది, ఇది నా డబ్బులు, ఇది నీ డబ్బులు. నా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టినావు, నీ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, ఇట్లా గొడవలు అవుతున్నాయి అనమాట. దీనివల్ల కూడా ఆర్థిక స్వాతంత్రము ఎక్కువైందనమాట. దీనివల్ల నా అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది తక్కువైంది. ఓకే మేడం. తర్వాత మహిళల పట్ల జరిగే అమానుషమైన ఘటనలకు సినిమాల ప్రభావం ఎంత ఉంది అనుకుంటున్నారు?
సినిమాల ప్రభావం ఒకటే కాదండి, ఇప్పుడు వచ్చేటటువంటి మనకు ఓటీటీలో అవన్నీ కొన్ని సీన్స్ వస్తున్నాయి, సీన్స్, తర్వాత అన్బేరబుల్ సీన్స్ వస్తున్నాయండి. అదొక్కటే కాదు, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ మీడియా ప్రభావం, సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ మొత్తం ప్రభావం చూపుతున్నాయి పిల్లల పట్ల. ఈ మొబైల్ ఫోన్ వల్ల ఆడపిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది తల్లిదండ్రులు కూడా. ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే, తల్లిదండ్రులు పిల్లలు మొబైల్లో పిల్లలకు మొబైల్ ఇవ్వడం అనేది ఒక తప్పు అయితే, ఇచ్చిన తర్వాత మొబైల్లో ఏం చూస్తున్నారు, ఎంతవరకు చూస్తున్నారు అనేది కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లలు సజావుగా పెరగాలి. ప్రతి మహిళ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటుంది. దానితో పాటు మహిళ చదువుకొని ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడినప్పుడే మరింత సమర్థవంతంగా తన కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రధానంగా నేటి సమాజంలో మహిళలు కానీ ఆడపిల్లలు కానీ మనం చూస్తున్న నేపథ్యంలో చదువు మీద ఎక్కువ మంది శ్రద్ధ చూపుతున్నప్పటికీ సోషల్ మీడియా మీద ఎక్కువ వ్యాపకంతో వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతున్నది. దీనివల్ల వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలా అనుకునే లక్ష్యాన్ని పక్కన పెట్టడంతో పెళ్లి తరువాత కానీ ఆర్థిక సమానత్వం కానీ వాళ్ళకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎడ్యుకేషన్ అనేది తక్కువగా ఉండడం కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేకి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు సరదాలు అనేది ఉండల్ల, కానీ అది మన లక్ష్యాన్ని సాధించే దిశగా మనం అనుకునే లక్ష్యాన్ని చేరుకునేందుకు ముఖ్యంగా దాని మీద ఫోకస్ పెట్టి మళ్ళీ ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.